ఈరోజు ఒక సందేశాత్మకమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, కొంతమందికి జీవితంలో జరిగిన విషయాలు, అనుభవాలు డైరీలో రాసుకునే అలవాటు ఉంటుంది. కొంతమందికి తాము జీవితంలో ఇక ముందు ఏం చేయాలి, ఎలా ఉండాలి అన్న విషయాలు కూడా రాసుకుంటూ ఉంటారు. ఒక పెద్దాయన ఇలా రాసుకున్నాడు: ఈ ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. 3 నెలలుగా మంచం మీదే ఉన్నాను. ఈ ఏడాదిలో నాకు 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. నాకెంతో ఇష్టమైన ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాను. 30 సంవత్సరాలు ఈ కంపెనీలో కష్టించి పనిచేశాను. దానితో రుణం తీరిపోయింది. మా నాన్నగారి మరణం ఈ ఏడాది నాలో తీరని వేదన మిగిల్చింది. ఇంకా నా కొడుకు కారు ప్రమాదంలో మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. ఎన్నాళ్లుగానో నాకు సేవ చేసి ఆనందాన్ని పంచిచ్చిన కారు పనికి రాకుండా పోయింది. దేవుడా, ఈ ఏడాదిలో నాకు ఎందుకు ఇన్ని చేదు అనుభవాలు ఇచ్చావు అని ముగించాడు. కలతగా ఉంది మనసు. అలాంటి మనసుతోటే మగత నిద్రలోకి జారుకున్నాడు. మెలకువ వచ్చాక తను రాసిన డైరీ తెరిచి ఉందని గమనించాడు. సరే, మూసేద్దామని మూయబోతూ ఒక క్షణం ఆగాడు. ఎందుకంటే అందులో అతని భార్య చేతివ్రాత కనబడింది. ఆమె వ్రాసిన వాక్యాలు కనబడ్డాయి. ఒకసారి తీసుకుని ఆతృతగా చదివాడు. ఆవిడేం రాసిందంటే, గాల్ బ్లాడర్ వల్ల కడుపు నొప్పి వచ్చి బాధపడే నాకు ఈ సంవత్సరం సర్జరీ జరిగి ఉపశమనం లభించింది. 60 సంవత్సరాలు నేను సంపూర్ణ ఆరోగ్యంతో కంపెనీ నుంచి రిటైర్ అయ్యాను. ఇక నా పూర్తి సమయం ఆనందంగా నా కుటుంబంతో గడిపే అవకాశం వచ్చింది. 95 సంవత్సరాలు ఇంచుమించు పూర్ణాయుర్దాయాన్ని పొంది మా నాన్నగారు ఏ ఇబ్బంది లేకుండా సహజ మరణాన్ని పొందారు. ఈ ఏడాది నా కొడుక్కి పునర్జన్మనిచ్చింది. కారు నుజ్జైనా కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. మరో కొత్త కారు కొనుక్కుంటాను. హే భగవాన్, ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు అంటూ రాసింది. ఈ వాక్యాలు చదివిన ఆయన భార్యని అభినందించకుండా ఉండలేకపోయాడు. ఆనందమయమైన జీవితం కోసం పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి ప్రతి వాళ్ళు. మరొక మంచి స్ఫూర్తిని పొందే అవకాశాన్ని, అటువంటి చక్కటి వివరణాత్మకమైన ఒక సన్నివేశంతో మళ్ళీ మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అందరం ఆనందంగా జీవిద్దాం, పాజిటివ్గా ఆలోచిద్దాం. బాయ్ ఫ్రెండ్స్.